ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారికి అష్టమరావు భాగ్యంలో శని. అష్టమరావు ఎందుకంటే జన్మలో శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. బుద్ధి భాగం బాగానే ఉంది, అనారోగ్యంగా శుక్రుడు ఉన్నాడు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాహు అష్టమంలో రాహు ఏదైనా సరే ఫుడ్ పాయిజన్ జరగవచ్చు, లేదంటే కీటకాలు ఏమైనా కరిసినా అది రాసపుండుగా మారచ్చు. ఊరిలో పోయేదాన్ని గొడవలతో ఒక ప్రయోగం అన్నట్టు ఉంటుంది. చిన్నదే కదా అని వదిలేస్తే అది రాసపుండుగా మారే అవకాశం లేకపోలేదు. కర్కాటక రాశి వారికి హృదయం సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అష్టమరాహు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పెడతాడు, ఆరోగ్య సమస్య తెచ్చిపెడతాడు, శత్రుశాసాన్ని పెంచేస్తాడు. మంచిగా ఉన్న వాళ్ళతో కూడా, స్నేహపూర్వకమైన వాళ్ళతో కూడా విరోధం అవుతుంది. అన్యోన్యత లోపిస్తుంది. ఉన్న వాళ్ళని మనం మంచి వాళ్ళని కూడా, స్నేహితులను కూడా దూరం చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అష్టమరాహు ప్రభావం వల్ల మనకు కావలసిన వ్యక్తుల నుంచి కూడా మనం దూరం అయ్యే అవకాశం లేకపోలేదు. అష్టమరాహు తాలూకా ప్రభావం చాలా ఇదిగా ఉంది. జాగ్రత్త. శుక్రుడు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా శుక్రుడు ఉన్నా సరే మన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆ శుక్రుడు ఏం చేస్తాడంటే కొంత మనకి కాపాడుతాడు. ఇక్కడ బుధుడు ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ బుధుడు శుక్రుడితో కలిసిన బుధుడు మ్లేచ్చుడు అంటే జ్ఞానవంతుడే, ఆరోగ్యవంతుడే. తెలుస్తాడు, ముందు కూడా తెలియపరుస్తాడు. జాగ్రత్త నాయనా, ఈ విధంగా వెళ్తున్నావు, శుభగ్రహంలో మంచివాడు, చక్కగా చెప్తాడు, విజ్ఞానాన్ని బోధిస్తాడు. బుధుడు హెచ్చరికలు కూడా జాగ్రత్త. కానీ సౌమ్యమైనటువంటి వాడు అంటే వాడు మౌనంగా జాగ్రత్త, ఎలా జరిగిందో జరుగుతుంది అన్నటువంటి నిరుత్సాహం పొందకండి. తెలుసుకొని జాగ్రత్త పడండి. సూక్ష్మంలో మోక్షం కానీ చిన్న దాంట్లోనే పోతుంది, గోరులోనే పోతుంది. అంటే మనకి లైట్గా జ్వరం వచ్చిందనుకోండి, ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్తో పోయేదాన్ని అశ్రద్ధ చేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? కొన్ని వేల రూపాయలు దోసుకుపోతుంది. ప్రాణం ఏం పోదు. ఎందుకంటే అష్టమరావు ప్రాణాన్ని ఏం తీసేయడు. ఆందోళనకరం అంటే శత్రుశేషం. మళ్ళీ ఇక్కడ బెదిరింపులు కూడా చేస్తాడు. రాహు తాలూకు ప్రభావం ఏముందంటే మన దగ్గర తిని మన మీద పడి తెరబడతాడు. మన దగ్గర ఉప్పు కాకపోతే మన దగ్గర డబ్బులు అప్పు తీసుకొని మన మీద తెరబడతా. అప్పు ఇచ్చిన వాడిని రుణం అడగకూడదు. అరే నా బాబు నా బాకీ ఉన్నా కదరా, బాకీని ఎప్పుడు ఇస్తావరా అని కూడా అడగకూడదు. మనకి ఎప్పుడైనా కావాల్సిన వ్యక్తులు మన డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నక్క చిక్కులు పెడుతున్నాడు. శని భాగ్యమంతున్నాడు కాబట్టి, భాగ్యంలో స్వచ్ఛాత్రలో ఉన్నాడు కాబట్టి మనకి తండ్రి వంక వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మనకి మేలు జరుగుతుంది. 100% మనకు సపోర్టింగ్ అనమాట. మాతృవర్గం వారు, పితృవర్గం వారు మనకి సహకారంలో ఎటువంటి లోటు ఉండదు. ఈ కర్కాటక రాశి వారికి మనకి అంత చక్కగా ఉంది. అయితే నిరుద్యోగులకి ఉద్యోగ లాభం ఉందా లేదా చాలా మటుకు ఇబ్బంది. వల్లనే అనకూడదు. కానీ ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మంచి నాలెడ్జ్ పర్సన్, ఎడ్యుకేషన్ పర్సన్స్, వాళ్ళు టెక్నీషియన్స్ ఎక్కువ ఉన్నారండి. ఈ టెక్నీషియన్స్ వాళ్ళకి ఏముందంటే ఎక్కడికైనా విదేశీ ప్రయత్నాలు టెక్నీషియన్స్కి అవసరం. విదేశీ ప్రయత్నాలు వాళ్ళకి మొన్న వరకు కూడా ఇబ్బంది పెట్టినా సరే ఇప్పుడు ఈ మేట మీరు ఏర్పాటు చేసుకున్నట్టుగైతే అవి సుఫలితాలు వస్తాయి. మన వారికి ఇబ్బంది పెడుతుంది కాదని లేదు. ఎందుకంటే అష్టమరాహు వల్ల మనకి ఎవడో ఒకటి చీటర్స్ దొరుకుతారు. అయ్యా నీకు పలానా చిటికలోనే ఉద్యోగం ఇప్పిస్తూ ఉంటాడు, డబ్బు అడ్డుకుపోతాడు, ఆడి ముఖం కనపడదు. మనకి ఏదో కాలేజీలో పట్టుకుని అందరూ అప్పుకు వస్తాడు. మన దగ్గర వాళ్ళే, మన బంధువులే, బంధువర్గం వాళ్ళే, మనకు తిరిగి రాదు. అంచేత ఏముందంటే మంచిగా ఉన్నటువంటి వ్యక్తులతో, స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తులతో విరోధం పొందడం 100% జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మనకి రెచ్చగొడుతుంటారు, మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. గుప్త శత్రువుల వేట అంటే దీనికి ఒక పదం ఉంది. గుప్త శత్రువులు అంటే మన వాళ్ళు ఎక్కడ గుప్తంగా అంటే సీక్రెట్ శత్రువులు.
అది ఎక్కడ ఉంటారు? మన అంటే నీడే, మన ఏంటంటే నీడ ఎలాగైతే ఉందో అలాగే గుప్త శత్రువుల తాలూకా వేట ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణపీడితుల బాధ ఎక్కువగా ఉంటుంది. మనం ఇచ్చిన డబ్బులు కూడా మన దగ్గర తస్కరింపు చేసినటువంటి వ్యక్తులు కూడా మన చుట్టూ మన మోసపూరితంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి తిరుగుతుంటారు. కాబట్టి దైవానుగ్రహం పొందాలి. శివారాధన ముఖ్యము. సోమవారం ఏకవార అభిషేకం చేయండి. అన్ని రకాలుగా సుఫలితాలు పొందండి. మళ్ళీ మరో విషయంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.